పోతే కారుమూరి నాగేశ్వరరావు గారి మీదే పార్టీ ఫోకస్ చేసిందంటే ఆయనకు ఉన్నటువంటి మీరు చెప్పినట్లుగా కనిపిస్తున్నాయి కదా మనకి. అక్కడ లీగల్ గా ఏం కావాలో వాళ్ళకి సంబంధించినటువంటివి ఆధారాలన్నీ దొరికినప్పుడు మనం తప్పించుకున్నాం దాని నుంచి. సరే ఆయన ఏదో జ్యోతిష్యం చెప్పాడు, ఉక్కు ఫ్యాక్టరీ ఏదో జరగబోతుందంటే మరి ఇప్పుడు దీన్ని కూడా అడిగితే పోతే పాపం ఆయన జ్యోతిష్ అవతారం ఎత్తాడు కొత్తగా. ఆ జ్యోతిష్ ఏం జరగబోతుందని చెప్తే మనం కూడా దానికి ఇది అవ్వదు. ఎందుకంటే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే మనం మంత్రిగా ఉన్నప్పుడే తణుకులో చాలా పెద్ద స్కామ్ టీడీఆర్ బాండ్లు 400 కోట్ల పైసలకు టీడీఆర్ బాండ్ల స్కామ్ ఒకటి అక్కడ జరిగింది. అది పెండింగ్ ఉంది. నేను సచ్చీలుడేం కాదు. ఇవాళ వచ్చేసి నాకేం సంబంధం, నేను బీసీ కులాన్ని మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నారంటే ఇక్కడ కులాలు ఎందుకు అంటే దొంగతనం చేసి కూడా కులాలు అంటే ఇది వీళ్ళు చెప్పినట్టుగా తక్కువ కులాలలో లేకపోతే అనగాని కులాలు అంటుంటారు కదా. మాట్లాడితే అనగాని కులాలు దొంగతనం చేసినా కానీ పద్ధతి. రాజకీయంలో ఉన్నప్పుడు మనం రాజకీయ నాయకుడు అవతారం ఎత్తినప్పుడు ఇంకా నీ కులం ఏంటి నీకు ఉండకూడదు కదా. ఈ దౌర్భాగ్యం, ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఇదే. ప్రతిదానికి కులాలు మతాలు, లేదంటే మేమేదో దానికి సంబంధించిన దీనికి సంబంధించిన. అరే నువ్వు తప్పు చేసేవారంటే తప్పు గురించి మాట్లాడకుండా కులాల దగ్గరికి పోతారు, మతాల దగ్గరికి పోతారు. అది పోతే ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది. అప్పుడు దాకా బాగుపడే ప్రశ్నే లేదు. ఇక్కడ ఒక పక్కన క్లియర్ గా కనిపిస్తుంది ఏం జరిగింది అనేది. ఎక్కడ పెట్టినటువంటి ఏ సుదర్శనో లేదంటే ఇంకోటో ఏళ్ళు చూపిస్తున్నాయి కదా నీ కొడుకు దగ్గరికి చూపిస్తున్నాయి, నీ కోడల దగ్గరికి చూపిస్తున్నాయి, అక్కడికి వచ్చినటువంటి అమౌంట్ చూపిస్తున్నాయి కదా. ఆ అమౌంట్ చూపించినప్పుడు సమాధానం చెప్పాలి కదా ఎట్లా వచ్చినాయి అనేది. ఇప్పుడు ఇందాక మీరు చూపించారు వాసుదేవరెడ్డి గారు పారిపోతే 30 కోట్ల విలువైనటువంటి ఆస్తి రాశారు. జ్ఞానం తీసుకొచ్చారు. ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. ఈడీ అడిగినప్పుడు ఈ సోర్స్. ఇప్పుడు మనం వీటిలో ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కొట్టేశారంటున్నాం. గవర్నమెంట్ నుంచి కొట్టేశారన్నప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీ ముందు పెడుతున్నది ఏంటి? ఇదిగోరా బాబు నీ పేరుతో ఈ సంవత్సర కాలంలోనో ఈ నెలలోనో ఇది ఇంత ఆస్తి వచ్చింది, దీనికి సోర్స్ ఏంటి? అదే కదా ఇన్కమ్ ట్యాక్స్ చూపించేది. మనం కట్టేది అందుకే కదా. నీకు ఒక్కసారిగా ఒక 100 కోట్లు వచ్చినాయి, ఆ 100 కోట్లు ఏ రకం వచ్చినాయి చెప్పు. దాన్ని చెప్పమన్నప్పుడు చెప్పకుండా దానికి రాజకీయంగా తీసుకొచ్చే కులాల మతాలు అడ్డం పెడితే ఎట్లా? అది కాదు కదా. కానీ రాజకీయ నాయకులు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ అవినీతి చేసి సంపాదిస్తున్నారో ఈ అవినీతి చేసి సంపాదించినప్పుడు కేసులు వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. మీకు ఎదుర్కొనే ధైర్యం కూడా ఉంటే అప్పుడే ఏమన్నా రాజకీయం అనుకుంటుంది. కానీ మీరు వచ్చిందే దొంగతనం చేయడానికి అన్నట్టుగా వస్తే ఎట్లా కుదురుతుంది? 2004 నుంచి వైఎస్ఆర్ గారి కుటుంబం ఆస్తులు ఇప్పటికి ఎన్ని వేల రెట్లు పెరిగినాయి. ఇవన్నీ సోర్సే కదా అడుగుతుంది. ఇప్పుడు ఆయన మీద 16 కేసులు 17 కేసులు సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాయి అంటే ఎందుకు నడుస్తున్నాయి? ఆ వ్యత్యాసం ఉండబట్టే కదా. 2004 ముందేంటి, 2004 తర్వాత నీ పరిస్థితి ఏంటి, ఎట్లా ఒక్కసారిగా ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి అనే దానికి సమాధానం చెప్తే దెర్ ఇస్ నో కేస్. సమాధానం చెప్పకపోతేనే కదా, ఆధారాలు చూపించకపోతేనే కదా కేసు వస్తుంది ఇక్కడ. సో మీరు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పండి. ఒక్కసారిగా తెల్లారపాటికి ఇన్ని కోట్లు సంపాదించవచ్చని చెప్పండి. ఈ బట్టలు నొక్కే కార్యక్రమం ఉండదు కదా జనాలకి. ఎందుకు గవర్నమెంట్ సొమ్ము వాళ్ళకి ఇవ్వటం దేనికి? ఇన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని కోట్లు పంచాం, మేము పంచాం ఎందుకు పంచడం జనాలకి? ఎవడు కాడ సంపాదించుకుంటాడు కదా. ఈ గొడవ లేదు కదా. హ్యాపీగా అందరూ కూడా సెటిల్ అవుతారు కదా రాష్ట్రంలో. అంటే దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాల్లోకి